హాయ్ ఫ్రెండ్స్, మన నిత్య జీవితంలో తల కొట్టి కొసరు అనే మాటల్ని మర్చిపోయాం కదా. ఈ మాటలు మన పూర్వకాలంలో వినిపించే మాటలు. మరి వీటి కథా కమామేషు గురించి ఇప్పుడు చెప్పుకుందాం. తూకాలలో కొలతల్లో తల కొట్టి వెలితి పదాలకు తేడా ఉంది. లోటు వెలితి ఒకే అర్థంలో కొంతమంది వాడతారు, కానీ అది సరికాదు. వెలితి అంటే ఇవ్వవలసిన దాన్ని తక్కువ చేసి ఇవ్వడం. తలకొట్టి అంటే డబ్బాసోలలో శిఖరంలా ఏర్పడి అదనంగా ఉన్న సరుకును తొలగించి ఇవ్వడం. అందుకే తలకొట్టి అంటారు. మనం బియ్యం కొలిచేటప్పుడు కూడా అన్నం వండు వరకటి రోజుల్లో ఆ లోటు అంటే ఎక్కువ తక్కువలు కాకుండా అసలు లేనిది, వెంటనే పోడ్చలేనిది. చిన్నతనంలో వేరుశనగ గుళ్ళు, మరమరాలు అమ్మేవాళ్ళు, పాలు పోసేవాళ్ళు ఇళ్ళకి వస్తూ ఉండేవారు. వారి కొలత పద్ధతిలో ఈ తేడా కనిపిస్తుండేది. పాలవాడు 1/2 లీటరు మగ్గుతో మిగులు. అమ్మ వాళ్ళ దృష్టి పూర్తిగా వాటి మీదే ఉండేది. ఎలాగూ వెళితే కాస్త కొసరు పొయ్యి అంటూ పాపం వాడు మిగిల్చిన దానికంటే ఎక్కువ లాగేసేవారు. ఎవరి సామర్థ్యం వారిది. అలా కాక వేరుశనగలు, మరమరాలు అమ్మేవాడు ఆ సోల నిండగానే ఎక్కువ ఉన్న శిఖరాన్ని తొలగించి వేసేవారు. మన వాళ్ళు మామూలే. మన జీవితాల్లో ఈ తలకొట్టుడు లేదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వెలితి, లోటు, భాగోతాలు మాత్రం నడుస్తూ ఉంటాయి. ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడడం, చులకనగా చూడటం చూసేవారికి వెలితిగా ఉంటుంది. అంటే ఇవ్వవలసిన కనీసం మర్యాదలో ఏదో లోపం ఉంది అని అనిపిస్తుంది. దీనినే సాటివారిని వెలితిగా చూడడం అంటారు. తర్వాత సారీ అన్నా కూడా ఆ వెలితి పోడ్చలేము, మనసుకి పట్టేస్తుంది. అన్నా చెల్లెళ్ళ, భార్యాభర్తలు, తోడికోడళ్ళు స్థాయిలో భేదం ఉన్నవారు ఈ చికాకులు తెస్తూ ఉంటారు. పాపపుణ్యాల తూకంలో భగవంతుడు ఒక్కోసారి లోటు చేస్తాడు, కానీ తూకంలో కానీ కూర్పులో కానీ వెలితి, తలకొట్టే విధానానికి దూరంగా కదా. మరి మీరు నాతో ఏకీభవిస్తే మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చెయ్యండి. ఇటువంటి వెలుతుల్ని మనం పూడ్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.